హ్యాండ్సమ్ అనిపించుకోవడానికే జనాలకు ముందుకు వస్తున్నారా? కాస్టింగ్ కౌచ్. సో ఈ సినిమాకి కాస్టింగ్ కౌచ్ యూజ్ చేసుకున్నారా? మీరు అలాంటివన్నీ ఎలా ఎవరిని అడగాలంటే ఒకవేళ ఈ సినిమా హిట్ కాకపోతే వాట్ నెక్స్ట్? ఇంకో సినిమా తీస్తారు. ఆ సినిమా ఫ్లాప్ అవుతాయి. అదే ఇప్పుడు హీరోగా ఎందుకు చేస్తారు కాదని అంటున్నాను. అసలు ఫస్ట్ నాకు నీ మాట తీరు అస్సలు ఎక్కట్లేదు. అసలు ఇండస్ట్రీకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్? చిరంజీవి గారు. ఎందుకు అంటే ఏం నచ్చింది? చిరంజీవి గారు అంటే ప్రతి ఒక్కరు సింపతి కోసం కొంతమంది చిరంజీవి గారి పేరే చెప్తారు. నిన్ను చూస్తుంటే నాకు ఈ యాటిట్యూడ్ చూస్తుంటే కూడా నిజమే అనిపిస్తుంది, బల్బు పవర్ ఉంటుందేమో అనేసి. సో ఇప్పుడు కూడా చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. అసలు ఫస్ట్ ఈ బల్బు ఎందుకు అన్నిసార్లు దాని గురించి అసలు నీకు అంత సీన్ ఉందంటారా? దానికి బుర్ర ఉండాలి. ఎస్పెషల్లీ మొన్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ప్రమోషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆ నలుగురు వల్లే అవుతుంది. అసలు ఆ నలుగురు ఎవరు? విఎన్ ఆదిత్య గారు, సాగర్ కే చంద్ర, భీమ్లా నాయక్ డైరెక్టర్, సుబ్బు అని చెప్పి బచ్చల మిల్లి అని రీసెంట్గా సినిమా చేశారు ఆ డైరెక్టర్, కానీ రామ్ భీమన అని చెప్పి పురుషోత్తముడు రీసెంట్గా మన రాజ్ తరుణ్ గారికి. గతంలో ఒక ప్రొడ్యూసర్ కూడా తెలుగు అమ్మాయిని అనవసరంగా తీసుకొని ఎంకరేజ్ చేశామనేసి కామెంట్ చేశారు. సో తెలుగు అమ్మాయిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకు ఆ ప్రొడ్యూసర్ అలా అన్నాడు తెలియదు. మీరేమైనా ప్రాబ్లమ్స్ పడ్డారా? తెలియదు. నేను ఆయన నువ్వు హీరో ఏంట్రా డిస్కషన్ ఇప్పుడు నేను వెళ్ళిపోనా క్వశ్చన్స్ అడుగుతావా?